హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రీవియస్ వీడియోలో అయితే పానీపూరి రెసిపీ అప్లోడ్ చేశాను కదండి. 1 మినిట్లో డీటెయిల్ రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి పానీపూరిలో అసలైన టేస్ట్ అండ్ మ్యాజిక్ ఉన్న పానీ అయితే ఈ రోజు వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం కొత్తిమీర, పుదీనా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని అందులో ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వడకట్టేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టుకొని ఆ గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం పచ్చిమిర్చి కారం సరిపోకపోతే ఇందులో ఈ పానీలో మనం కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే సరిపోయింది, అందుకని నేను సాల్ట్, ధనియాలు, జీలకర్ర వేయించుకున్న పొడి అండ్ కొంచెం చాట్ మసాలా అయితే వేసుకున్నాను. తర్వాత నిమ్మకాయ పిండేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. ఇది అచ్చం మనకి బయట పానీపూరి బండివాడి దగ్గర దొరికే పానీలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో చాట్ మసాలా కానీ లేకపోతే బయట ఇప్పుడు పానీపూరి మసాలా అని కూడా అమ్ముతున్నారు, అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.